వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రావణి. నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టుడే వీడియో వచ్చేసి శారీ కుచ్చులు వేస్తున్నాను. సో ఈ శారీ కుచ్చులు వేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. శారీ కుచ్చులు డిజైన్ మట్టికే నేను చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే శారీ వర్క్ మొత్తం వేసి ఫైనల్ వర్క్ వెయిట్ చేసి ఫైనల్ అవుట్లుక్ చూపించాలంటే చాలా టైం పడుతుంది అనమాట. సో దీనివల్ల వీడియో తీయడానికి వెయిట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో నేను మోడల్ ఒక్కటి చూపిస్తాను. మరి ఎప్పుడైనా వీలున్నప్పుడు మటుకు శారీ మొత్తం ఒక షార్ట్ వీడియోలో పెడతాను, మీరు చూడండి. సో నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ శారీ వర్క్సే కాదు ఫ్రెండ్స్, హోమ్ వ్లాగ్స్, టూరిస్ట్ ప్లేస్ వ్లాగ్స్ అని అలాగే ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ కూడా చేయాలనుకుంటున్నాను. సో ప్రతి వీడియో నేను ఇంకా బాగా చేయాలని ముందుకు వెళ్తున్నాను. ఈ ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా చాలామంది 90% నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే నా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఫ్రెండ్స్, ఈ శారీకి నేను శారీ కుచ్చులు వేస్తున్నాను. సో మోడల్ ఒకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. శారీ మొత్తం చూపించాలంటే చాలా టైం పడుతుంది. సో నేను ఈ మోడల్ ఎలా వేస్తాను ఏంటనేది చూసేసేయండి. ముందుగా శారీ పళ్ళు కలర్ కాంబినేషన్ థ్రెడ్ వచ్చేసి ఒక 8 లైన్ నిడిల్లో ఎక్కించుకొని చివరిగా నాట్ వేసుకున్నాను. ఈ విధంగా శారీ పళ్ళుకి ముడి వేసుకోవాలన్నమాట. సో ఈ మోడల్ శారీ టాజిల్స్ చాలా బాగుంటాయి, ఎక్కువ టాజిల్స్ పడతాయి అన్నమాట. సో ముందుగా ఇలా పట్టు థ్రెడ్స్ టాజిల్స్ చేసుకున్నాను. నిడిల్లోకి ఈ విధంగా టాజిల్ ఎక్కించాలి. కింద నుంచి నిడిల్ని పైకి తీసుకొని ఈ టాజిల్ని ట్యాగ్ చేసేసేయాలన్నమాట. సో ట్యాగ్ చేయడం వల్ల నాట్ పడిపోతుంది. ఇక్కడ బీడ్స్ వచ్చేసి 2 రకాల బీడ్స్ తీసుకున్నాను. ఒకటి బిగ్ సైజ్ బీడ్, ఒకటి మీడియం సైజ్ బీడ్ అనమాట. సో ఫస్ట్ బిగ్ సైజ్ బీడ్ ఎక్కించుకోవాలి. తర్వాత మీడియం బీడ్స్ వచ్చేసి ఒక 4 ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బీడ్స్ ఎక్కించుకున్నాక సెకండ్ బీడ్లో నుంచి నిడిల్ని మన వైపు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్లవర్ షేప్ వచ్చాక ఇలా రిటర్న్ తిప్పుకుంటే మనము ఫస్ట్ బిగ్ బీడ్ ఎక్కించుకున్నాం కదా, అలాగా ఇప్పుడు ఒక బిగ్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ బీడ్స్ కరెక్ట్గా చూసుకొని ఎంతవరకు వస్తాయో లెంత్ చూసుకొని అక్కడ నాట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవి బీడ్స్ టాజిల్స్ పక్కనే వేయాల్సి వస్తుంది కాబట్టి వీటికి టేప్తో అవసరం లేదనమాట. సో 1/2 ఇంచ్లోనే మనము ఈ విధంగా వేసేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ విధంగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక మరో నెక్స్ట్ టాజిల్ తీసుకొని ముందు మనం ఎలాగైతే టాజిల్ కుట్టుకున్నామో ఆ విధంగా కుట్టుకోవాలి. మరోసారి బీడ్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ బిగ్ 1 బీడ్, నెక్స్ట్ 4 స్మాల్ బీడ్స్ ఎక్కించుకోవాలి. సో ఇలా ఎక్కించుకున్నాక బిగ్ బీడ్ తర్వాత స్మాల్ బీడ్ ఉంటుంది కదా సెకండ్ వన్, అందులోంచి నిడిల్ని ఇలా మన వైపు థ్రెడ్ని తీసుకోవాలి. ఇలా టర్న్ చేస్తే మనకి ఒక ఫ్లవర్ షేప్ డిజైన్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ బిగ్ బీడ్ ఎక్కించుకొని లెంత్ డిస్టెన్స్ చూసుకొని ఇక్కడ నాట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్.
ఈ మోడల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మోడల్ అయితే చాలా గ్రాండ్ లుక్ డిజైన్ అనమాట. టాజల్స్ అయితే చాలా ఎక్కువ పడతాయి, అలాగే బీడ్స్ కూడా చాలా ఎక్కువ పడతాయి. బట్ ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది అనమాట. సో బీడ్స్ మీరు కొనేటప్పుడు మంచి క్వాలిటీవి తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఈ డిజైన్ ట్రై చేయండి. శారీ మొత్తం అయ్యాక వీడియో చూపించాలంటే కుదరదని చెప్పాను కదా. సో మోడల్ డిజైన్ మటుకే చూపిస్తున్నాను. ఈ డిజైన్ మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.